ఈరోజు మనం ధనస్సు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ధనస్సు రాశి వారికి మే 22, 23 తేదీల్లో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ 2 రోజులు కూడా మీకు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే ధనస్సు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి ఆలస్యం లేకుండా ధనస్సు రాశి వారి గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి నిజంగా ఈ 2 రోజులు చాలా అద్భుతంగా ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మీరు పూర్తిగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి వీటన్నిటిని కూడా ఈరోజు మనం కొన్నైతే సమాధానాలు తెలుసుకుందాం. అంటే మీ జీవితంలోకి ఊహించనటువంటి కష్టాలు, ఊహించినటువంటి సమస్యలు, రకరకాల ఇబ్బందులు, అవమానాలు, ఖర్చులు, అప్పుల పాలై పోవటం, ఇవన్నీ కూడా మీకు గతం నుండి ఇప్పటి వరకు మీ సమస్యలు కానీ మీ జీవితంలో నుండి ఏవి కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చేటటువంటి సమస్యలే అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీకు గతంలో అంటే కొన్ని సంవత్సరాల నుండి మీకు చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో మీరు చాలా ఎక్కువగా అయితే కష్టాలను ఫేస్ చేస్తున్నారండి. అయితే ఈ ధనస్సు రాశి యొక్క అదృష్టం వీరి వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. కాబట్టి మంచితనం వలన ఏంటంటే శని ప్రభావం అనేది వీరికి చాలా తగ్గి సమస్యల సంఖ్య కూడా తగ్గబోతుందనే చెప్పుకోవాలి. అయితే శని అంటే బాధలతో మనకు నష్టం చేసి వెళ్తాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ శని భగవానుడు నిజంగా మనకు మంచి చేసి వెళ్తాడండి. శని భగవానుడు చాలా మంచివాడు. ఎవరికైనా చెడ్డ బుద్ధి ఉన్నవారికి తప్ప, అలాగే చెడు చెయ్యాలని ఎదుటి వ్యక్తులను నాశనం చెయ్యాలనుకునేటటువంటి వారికి తప్ప మంచి వ్యక్తులకు ఆ శని భగవానుడు ఎప్పుడు కూడా అనుకూలంగా సపోర్ట్గా ఉంటాడు. కాబట్టి మీకు ఏంటంటే మీ మంచి మనస్సుకు భగవంతుడు మీకు అంతా కూడా మంచి చేస్తూ వెళ్ళబోతున్నాడని చెప్పుకోవాలి. అయితే ఎవరైతే ఈర్ష్య, అసూయతో, కుళ్ళుతో, ద్వేషంతో సమాజం అంతా కూడా పూర్తిగా ఏమైపోయినా మాకు పర్వాలేదు, కానీ మా కుటుంబం మేము బాగుంటే చాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళకి వారి మీద స్వామివారు అనుగ్రహాన్ని చూపిస్తారు. కాబట్టి అటువంటి వారికి శిక్ష వెయ్యాలని చెప్పేసి స్వామి అనుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనేవి లేవని కాదు, ఉన్నాయి, కానీ చాలా తక్కువగా ఉన్నాయండి. అసలు లేకుండా ఎవ్వరికీ కూడా ఉండవు కదా. కాబట్టి ఏ మనిషికి అయినా కానీ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొంచెమైన స్వార్థము, ఆశ ఇలాంటివి ఉండాలి కూడా. కాబట్టి మనిషి జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటంటే ఇవే కదా. కాబట్టి ఇవి అంటే ఏమిటంటే పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇలా ఉన్నాయి, మనం కూడా ఏదో ఒక విధంగా మంచి మార్గంలో వెళ్ళినా సరే, కష్టం చేసినా సరే, మంచిగా ఏదైనా సంపాదించుకోవాలి చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా ఆ తపన, పోరాటం అనేది ఉంటుంది. అయితే అవి ఎక్కువగా ఏ మనిషికి కూడా ఉండకూడదండి. ఏదైనా కానీ మితిమీరినటువంటి ప్రేమ, మితిమీరినటువంటి కోపం, మితిమీరినవి ఏవైనా కానీ చాలా పెను ప్రమాదంగా ఉంటాయి. కాబట్టి మనిషి అన్న తర్వాత ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ కూడా సహజంగా ఉంటాయి. అలాగే మీకు కూడా ఉన్నాయి. అయితే శని ప్రభావం అనేది కూడా చాలా వరకు తగ్గబోతుంది. శనిదేవుడి యొక్క ఆశీర్వాదం వలన మీ జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గబోతుందని చెప్పుకోవాలి. అలా మీరు రేపటి రోజున, అలాగే తర్వాత మే 22 తేదీల్లో మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా పెద్ద కోటేశ్వరులై ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఎవరికి కూడా దానం చెయ్యాలంటే వారి మనస్సు అస్సలు అంగీకరించదు. అయితే మీరేంటంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరికైనా కానీ ₹1 అయినా మన ద్వారా ఏదో ఒక సహాయం పొందితే మనకు అదే హ్యాపీ అని చెప్పేసి మీ మనసు ఎప్పుడు కూడా మంచితనాన్ని కోరుకుంటుంది. కాబట్టి మీ మంచితనానికి కూడా భగవంతుడు ఏంటంటే మంచి అవకాశాలను, అలాగే మంచి దేవుడి యొక్క ఆశీర్వాదంతో
పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా చక్కగా, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా కష్టపడి చదివిన వారు, పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యి ఉన్నవారు, మంచిగా ఉద్యోగ అవకాశం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి 2 రోజుల్లో కూడా ఒక అవకాశం అయితే మీకు తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి. మీ బిజినెస్లో బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం బిజినెస్లు చేసేవారికి, అలాగే ఉద్యోగపరంగా ఇలా అన్ని వృత్తుల్లో వారికి రేపటి రోజున, అలాగే మే 23వ తారీఖులో చాలా కలుపుగా మీకు మంచి అవకాశాలు అయితే వెతుక్కుంటూ మీ పరంగా మీకు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే సమస్యల ప్రభావం అనేది కూడా తగ్గిపోతుంది. మీరు సంతోషంగా ఉండేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా కానీ మనిషికి ఉండవలసింది జీవితంలో ధైర్యం, నమ్మకం ఉంటే ఎప్పటికైనా అవి మనిషికి ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. ఇదొక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జనాలతో మీరు కాస్త తక్కువగా ఉండండి, తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో కొంతమంది వ్యక్తుల వలన కూడా ఏంటంటే మీకు లేనిపోని సమస్యలు అనేవి క్రియేట్ అవ్వబోతున్నాయి. అంటే మీరు మంచివాళ్ళు అని చెప్పి చాలా రోజుల నుండి అనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులే మీకు ఏదైనా కానీ అంటే చెడు తలపెట్టడం కానీ, లేదంటే వారి ద్వారా మీరు ఏదైనా కొంచెం ఇబ్బందులు పడటం కానీ ఇలాంటివి జరగవచ్చు. మీరు కొంతమంది వ్యక్తులు మీ పట్ల కొంచెం అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, లేదంటే మీ మీద ఈర్ష్య ద్వేషాలు పెంచుకున్నటువంటి వ్యక్తులకు కూడా ఒకసారి వాళ్ళ ఫలానా వ్యక్తులు వాళ్ళు మంచి వ్యక్తులు కాదని చెప్పి తెలుసుకున్న తర్వాత కూడా ఏంటంటే మరలా వారిని మీరు చేరదీస్తున్నారు. అలా చేరదీయడం వల్ల మీరు లేనిపోని విషయాల్లో కొంచెం వారి వలన డిస్టర్బెన్స్ అవుతూ చాలా రోజుల నుండి వాళ్ళని దూరం పెట్టాలి అనుకుంటారు, కానీ దూరం పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అయ్యో పోనీలే పాపం ఏదో చేశారు, తర్వాత మళ్ళీ మంచిగా మాట్లాడుతున్నారు కదా, పోతే పోనీ వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఎదుటి వ్యక్తులు అలా ఆలోచించట్లేదు. మీ మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు ఆసరాగా తీసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు కూడా ఆ వ్యక్తులను పూర్తిగా అవాయిడ్ చేయటం చాలా మంచిది. అయితే వారి మూలంగా రేపటి రోజున కొన్ని సంఘటనలు అయితే మీరు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలించి అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. మీకు అంతా కూడా జీవితంలో మీరు ఏం చేస్తున్నారు అనేది, అలాగే మీరు చేయబోయేటటువంటి పనులను గురించి కూడా వారితో చెప్పకండి. కాబట్టి అతిగా ఒత్తిడిని గురయ్యేటటువంటి ఆలోచనలు చేయకండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంటే తగు జాగ్రత్తలు తప్పకుండా మీరైతే 2 రోజులు పాటించాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మానసికమైనటువంటి ప్రశాంతతను మీరు తప్పకుండా పాటించాలి. మీ జీవితంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గించుకోవడానికి ఒత్తిడి ఎక్కువగా కారణం అవుతుంది. కాబట్టి ఒత్తిడిని అనేది మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. ఇక అలాగే ఈ 2 రోజుల్లో కూడా మీకు మంచిగా మీరు ఊహించినటువంటి ధనలాభం మీ చేతికి రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని తప్పకుండా మీరైతే కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మీ కోపం వల్ల మీ ఇంట్లో వారు మీకు శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఉందని గుర్తుంచుకోండి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనవసరమైనటువంటి కోపాన్ని అయితే ఎప్పుడు కూడా మీరు తెచ్చుకోకండి. ఈ విధంగా అయితే ధనస్సు రాశి వారికి మే 22, మే 23 తారీఖుల్లో మీకు చాలా అదృష్టంగాను, అలాగే మంచి అనుకూలంగాను ఉందనే చెప్పుకోవాలి. మరి ఈ విధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఈ 2 రోజుల్లో ఇలా ఉన్నాయి. మే 22, మే 23 ధనుస్సు రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో చూశారు కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.